మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ప్రియ దైవజనమా, దేవుడు సత్క్రియల చేత మనల్ని మనము అలంకరించుకొనాలని కోరుతూ ఉన్నాడు. దేని కొరకు మనము సత్క్రియల చేత అలంకరించుకొనాలి అని ధ్యానించినట్లయితే, మనము సత్క్రియలు చేయుటకు క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో చూస్తాము. దేవుడు మనలను నూతన సృష్టిగా చేసుకున్నది ఎందుకు అంటే సత్క్రియలు చేయుట కొరకే. అంత మాత్రమే కాదు, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారం ఆయన సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన సొత్తుగా చేసుకొనడానికి తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. ప్రియ దైవజనమా, ఈ కారణాల చేత మనము సత్క్రియలను చేసేవారముగా ఉండాలి. కయీను దేవునిచే శపించబడడానికి కారణము అతనిలో సత్క్రియలు చేసే బుద్ధి లేకపోవడమే. దేవుడైతే మనలను నిత్య జీవానికి వారసులుగా చేయడానికి జగత్పునాది వేయబడక మునిపే సత్క్రియలు చేసేవారముగా ఉండాలని, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన తన సొత్తైన ప్రజల కొరకు తన్ను తాను అర్పణగా ఆ సిలువలో అర్పించుకున్నాడు. అసలు సత్క్రియలు మనం ఎందుకు చేయాలి అని చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అన్యజనులు దేవుణ్ణి మహిమపరచుట కొరకు మనము సత్క్రియలు చేసేవారముగా ఉండాలి. అయితే ఈ సత్క్రియలు అనేవి ఏ రీతిగా చేయాలి అని వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే, రోమా పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఓపికతో చేసేవారముగా ఉండాలి. అవును ప్రియ దైవజనమా, ఆ సత్క్రియ చేయుట వలన ఈ వర్తమానంలో మనకు ఏ ఫలము కనబడకపోవచ్చు, కానీ రానున్న దినాలలో నిత్య జీవాన్ని మనకు సొంతం చేసుకునేలాగా ఈ సత్క్రియలు మనకు సహాయపడతాయి. రెండవదిగా చూసినట్లయితే, తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం సత్క్రియలను శ్రద్ధగా చేసేవారముగా ఉండాలి. దేవుడు చేయమన్నాడు, సత్క్రియలతో మనల్ని అలంకరించుకోమన్నాడు అని నామకార్థంగా చేయడం కాదు, జనుల మెప్పు కొరకు చేయడం కాదు, కానీ శ్రద్ధగా చేసేవారముగా ఉండాలి. మూడవదిగా తీతు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారం సమయోచితముగా చేయాలి. చాలామంది వ్యక్తులను సంఘాలలో మనము గమనించినట్లయితే అసందర్భంగా సత్క్రియలు చేస్తూ తమని తాము ఇతరులకు కనపరుచుకుంటూ ఉంటారు. కానీ మనము సమయోచితముగా, సందర్భానుసారముగా సత్క్రియలు చేసేవారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, మరి ఈ దినం దేవుడి వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా, దేవుడు ఎందుకు మనలను సత్క్రియలతో అలంకరించుకొనాలని కోరుతున్నాడో చూసాము. ఏ విధంగా సత్క్రియలు చేయాలో చూసాము, దేని కొరకు చేయాలో చూసాము. మరి ఈ వాక్యాన్ని మన హృదయంలో పదిలపరచుకొని దేవుడు కోరిన విధంగా మన జీవితాలను సత్క్రియలతో అలంకరించుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేసి నాయన, మీరు ఆశించిన విధముగా సత్క్రియలతో మమ్మల్ని మేము అలంకరించుకునే కృపను అనుగ్రహించమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము
కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఏ విశ్రాంతి దినపు మరుదినము వరకు 50 దినాలు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. ఈ దినం ఈ నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నకు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.